అయితే మంగళం తయారు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని షేప్ అవుట్ అయిన కొండలు తీసుకొని స్లోగా పగలగొడతారు. పగలగొట్టి ఒక పెనం లాంటి షేప్ని తీసుకురావడానికి వీళ్ళు ఇట్లా పగలగొడుతున్నారు. మినువులు కానీ, ఎండుమిరపకాయలు కానీ, ధనియాలు కానీ, సో ఇలా మనకి పాతకాలంలో మూకుళ్ళు పెద్ద పెద్ద మూకుళ్ళు ఉండేవి కాదు కాబట్టి ఇలాంటి వాటిలో అయితే వీళ్ళు వేపుకునేవాళ్ళు. కలర్ బయట కలిపిన దానికి లేని దానికి తేడా చూడటానికి ఎంత అట్రాక్టివ్ గా ఉండదని వీళ్ళు ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన రంగు అయితే బయట కలపడం జరుగుతుంది. లోపల అయితే మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది. లేదు మీకు ఇంకా అసలు ఏ కలర్ ఎక్కడ టచ్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ నల్లకొండలు కూడా ఉంటాయి. మట్టి పాత్రల దగ్గర నుంచి మూకుడు, పెరుగు తోడేసుకుని అన్ని అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. కరకాకాని రైల్వే గేట్ దగ్గర నుంచి 2 కిలోమీటర్లు చేదరాజపల్లి రాంబాబు గారు ఇక్కడైతే మట్టి కుండలు తయారు చేస్తూ వీళ్ళు డైరెక్ట్ గా సేల్ చేస్తూ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు.